ఇప్పుడు మీకు చెప్పబోయే ఐపీఓ ఏంటంటే మన్బాయ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓ. ఈ ఐపీఓ యొక్క డీటెయిల్స్కి వస్తే ఇష్యూ సైజ్ వచ్చి 114 రూపీస్ నుంచి 120 రూపీస్ పర్ షేర్, లాట్ సైజ్ వచ్చి 125 షేర్స్, ఓపెన్ డేట్ వచ్చి 23 సెప్టెంబర్, క్లోజ్ డేట్ 25 సెప్టెంబర్, అలాట్మెంట్ డేట్ 26 సెప్టెంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 30 సెప్టెంబర్, ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ పర్ షేర్, ఇష్యూ సైజ్ వచ్చి 150 crores, ఫ్రెష్ ఇష్యూ 150 crores, ఆఫర్ ఫర్ షేర్ ఏం లేదు. వెబ్సైట్ వచ్చి లింకింగ్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఐపీఓ ఒక ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఎసెట్స్ వచ్చి 973 crores 24లో 22తో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్ అయింది. రెవెన్యూ కూడా 191 crores ఇంప్రూవ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 9 crores అంటే 24కి వచ్చేటప్పటికి 31 crores. నెట్ వర్త్ కూడా 200 crores వరకు ఉంది. రిజర్వ్స్ చూసుకుంటే 162 crores. బోరోయింగ్స్ అంటే ఫైనాన్స్ మార్కెట్లో బ్యాంక్స్ నుంచి వీళ్ళు అమౌంట్ తీసుకురావడం వల్ల బోరోయింగ్స్ అంతగా కన్సిడర్ చేయక్కర్లేదు. ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది 1998లో ఫైనాన్సింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కింద ఆఫర్ అయింది. ఇది బేసికలీ వచ్చి 2 వీలర్స్కి, 3 వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి, ఎలక్ట్రికల్ 2 వీలర్ వెహికల్స్కి, 3 వీలర్స్కి, స్మాల్ బిజినెస్ పర్సనల్స్కి పర్సనల్ లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ కంపెనీ మెయిన్లీ వచ్చి ఎంప్లాయీస్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి వాళ్ళందరికీ వెహికల్ లోన్స్కి ఇస్తూ ఉంటుంది. 85% వరకు బైక్ లోన్స్కి వాటికి రోడ్ ప్రైస్ వచ్చే వరకు ఇస్తుంది. ఈ కంపెనీ మెయిన్లీ వచ్చి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే బెయిడ్ ఫైనాన్షియర్, అర్మాన్ ఫైనాన్షియల్, మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. లీడింగ్ మేనేజర్ వచ్చి హెచ్ఎం సెక్యూరిటీస్ లిమిటెడ్. ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అనుకుంటే మెయిన్ ఈ కంపెనీ వచ్చి లీడింగ్ ఫైనాన్షియల్ 2 వీలర్, 3 వీలర్స్లో ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా యూజ్డ్ కార్స్, పర్సనల్ లోన్స్, స్మాల్ బిజినెస్ లోన్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడం వల్ల ఇంకా కాంపిటీషన్ కూడా ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24లో చూసుకుంటే ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. మేబీ లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేయొచ్చు. జిఎంపీ చూసుకుంటే ఇంకా యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే ఐపీఓలు అన్నీ క్లోజ్ అవ్వడం వల్ల దీనికి ఇంకా డిమాండ్ అంతగా ఇంకా ఏం రాలేదు. మేబీ డిమాండ్ ఇంకా రేపు ఎల్లుండిలో ఏమైనా గ్రే మార్కెట్ ప్రీమియం పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకో ఐపీఓ వచ్చింది, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేటర్. ఇది ఓపెన్ వచ్చి 25 సెప్టెంబర్, క్లోజ్ డేట్ 27 సెప్టెంబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 30 సెప్టెంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 3 అక్టోబర్. జిఎంపీ ఇంకా ఏం లేదన్నమాట. వెస్టర్న్ కెరియర్ ఐపీఓ లిమిటెడ్ ఈరోజు క్లోజింగ్ డేట్. సబ్స్క్రిప్షన్ వచ్చి 30 times సబ్స్క్రైబ్ అయింది. గ్రే ప్రీమియం వచ్చి 14%, అంటే 22 రూపీస్ నుంచి 26 రూపీస్ వరకు రఫ్లీ పర్ షేర్. ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ వచ్చి 106 times సబ్స్క్రైబ్ అండి. ఓవరాల్గా గ్రే ప్రీమియం వచ్చి 46%, 55 రూపీస్ నుంచి 65 రూపీస్ వరకు రఫ్లీ పర్ షేర్. నార్థన్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓ ఈరోజు క్లోజ్ డేట్. సబ్స్క్రైబ్ 110 times సబ్స్క్రైబ్ అయింది. గ్రే ప్రీమియం వచ్చి 135 to 140, ఓవరాల్గా 52% గ్రే ప్రీమియం ఉండొచ్చు రఫ్లీ.